బిగ్ బాస్లో మిమ్మల్ని ఎక్కువ మిస్ అయ్యే హౌస్ మేట్ ఎవరున్నారు? నబీలే మిస్ అవుతాడేమో. నబీలు, ప్రేరణ, ఏమో మరి. సీత కూడా, విష్ణుప్రియ కూడా. విష్ణుప్రియకి ఎందుకంటే ఫస్ట్లో పెద్ద పరిచయం లేకుండా ఓకే. ఒక 4 రోజులు నామినేషన్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మొదలెట్టా విష్ణుప్రియని టార్చర్ చేయడం. ఓకే. రోజు వచ్చి తనకే జోకులు చెప్తారు. ఫస్ట్ పాపం చాలా సీరియస్గా అమాయకంగా వింటా ఉండేది. అంతా అయిపోయిన తర్వాత అంటే ఇంకోసారి నామినేట్ చేస్తావు నన్ను, అలా కనీసం ఒక 50 సార్లు ఉంటా అమ్మాయిని. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నేను లేకపోయేసరికి ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటుంది. మిస్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా నేను కూడా అనుకున్నా విష్ణుప్రియ గురించి మనం డిఫరెంట్ వింటుంటాం, కానీ ఆ అమ్మాయి మనస్తత్వం చూసుకున్నట్టయితే నిజంగా అసలు చిన్నపిల్ల మనస్తత్వం, చాలా ఇన్నోసెంట్. అసలు వెళ్ళేటప్పుడు కూడా ఏడ్ చేసింది పాప, నేను వెళ్తుంటే. సీత ఏడ్చింది, విష్ణుప్రియ కూడా ఏడ్చింది. తను కూడా, యష్మి కూడా మంచి ఫ్రెండ్ నాకు, మంచి అమ్మాయి యష్మి. అన్న ఇప్పుడు బయట మీరు యష్మికి ఒక విషయం చెప్తాను. ఎన్నిసార్లు అయినా నేను మణికంఠ నామినేట్ చేస్తానంటది. అది మణికంఠ మీద ఉన్న ఇంప్రెషన్ యష్మికి. ఓకే. శేఖర్ నన్ను ఎన్నిసార్లు నామినేట్ చేసినా నేను అసలు ఇప్పుడు శేఖర్ని ఏమనుకోను. అది నా మీద ఉన్న ఇంప్రెషన్. సూపర్ అన్న.